ఈరోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఈ నెల 29 రోజు అక్టోబర్ 29 రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల జిల్లా కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి చెలో కలెక్టరేట్ అని చెప్పి బీఆర్ఎస్వి పిలుపునిస్తూ ఉన్నది. గడిచిన 22 నెలల కాలంలో ఈ రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేక చాలా కాలేజీల యాజమాన్యులు అందరూ చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉన్నారు. అప్పులు తీసుకొచ్చి ఫైనాన్స్లో తీసుకొచ్చి ఇవాళ విద్యా సంస్థ నడపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీని ప్రభావం ఇవాళ ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల మీద ఇవాళ పడుతూ ఉన్నది. విద్యా సంవత్సరం పూర్తి చేసుకొని వేరే పై తరగతి పోతున్న సందర్భం లోపల టీసీలు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తేనే డబ్బులు కడితేనే డబ్బులు ఇచ్చి మీరు టీసీలు తీసుకువెళ్ళండి, డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు తీసుకువెళ్ళండి అంటే చాలామంది పేద విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడు ఆస్తులు తాకట్టు పెట్టి ఇవాళ టీసీలు తీసుకుపోయిన సందర్భాలు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేదు. విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని ఇవాళ తన దగ్గర పెట్టుకున్న కర్మానికి ఈ రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఇవాళ చాలా నష్టపోతూ ఉన్నారు, చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇవాళ దాదాపు 8,000 కోట్లకు పైగా ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవాళ బకాయిలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఈ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలను పిలుచుకొని అసోసియేషన్లను పిలుచుకొని కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా ప్రతి సంవత్సరం అప్పుడే మీకు చెల్లిస్తామని చెప్పి ఆ రోజు విద్యా సంస్థల యాజమాన్యాలకు మాట ఇచ్చారు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఇవాళ విద్యా సంస్థలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, విద్యార్థులను ఇవాళ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీనివల్ల దాని రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల దాని ప్రభావం ఇవాళ విద్యార్థుల మీద పడుతుంది. కాలేజీల్లో యాజమాన్యాలు లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల అరకొరగా వాళ్ళు చదువులు చెప్తూ ఇర్రెగ్యులారిటీగా వాళ్ళు మనస్ఫూర్తిగా మనసు పెట్టి చదువు చెప్పలేకపోవడం వల్ల కూడా ఇవాళ చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులకు మంత్రులు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా ఇంకెవరైనా కాంట్రాక్టులు రాజగోపాల్ రెడ్డి గారు కానీ వాళ్ళ కాంట్రాక్టుల బిల్లులు మాత్రం ఇమ్మీడియట్గా చెల్లిస్తూ ఉన్నారు. ఏమనంటే ఇవి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి, అవి మేము ఇవ్వమని చెప్తా ఉన్నారు. అప్పుడు ఎన్నికల ముందు రిలీజ్ అయిన టోకెన్లకు డబ్బులు రిలీజ్ చేయమంటే ఇవి గత ప్రభుత్వం డబ్బులు కాబట్టి మేము ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతూ ఉన్నాం, గత ప్రభుత్వాన్ని మీరు అంటూ ఉన్నారు. 2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిపోయిన బిల్లులని కూడా క్లియర్ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీరు ఎందుకు క్లియర్ అయ్యారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యా సంస్థల పట్ల విద్యార్థుల పట్ల ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారని చెప్పి ఇవాళ విద్యార్థి సంఘాలు కానీ యాజమాన్యాలు కానీ ఇవాళ ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా ఇవాళ లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బేసజాలు అవ్వకుండా మీరు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. అట్లంటే మేఘా కృష్ణారెడ్డి గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రాక్టులు ఉన్నారు. వాళ్ళ బిల్లులు మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసిన వాళ్ళు ఉన్నారు, R&B వర్కులు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టలేదు, వాళ్ళ టోకెన్లు ఎందుకు పెండింగ్ పెట్టలేదు? వాళ్ళకు కాంట్రాక్టర్లకు ఒక న్యాయం, విద్యా సంస్థలు సామాజిక బాధ్యతతోని నడిపిస్తున్న విద్యా సంస్థల యాజమాన్యాల పట్ల ఈ ప్రభుత్వం ఈ రకంగా కర్కశంగా వివరించడం సరైన పద్ధతి కాదని చెప్పి గతంలో నుంచి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. ఇవాళ విద్యా శాఖను తన దగ్గర పెట్టుకుంటే చాలామంది యాజమాన్యాలు అనుకున్నారు మా బిల్లులన్నీ వెంటనే క్లియర్ అవుతాయి, మాకు ఇబ్బంది కాదని చెప్పి చాలా విద్యా సంస్థల యాజమాన్యాలు భావించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఇవాళ యాజమాన్యాలకు ఇవాళ చాలా నష్టం జరిగే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే బేసజాలకు పోకుండా బిల్లులు ఏ ప్రభుత్వమైనా ఎప్పటికైనా ఇప్పుడు 22 నెలలు అయింది. ఈ ప్రభుత్వంలో దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. మొన్న దసరా ముందు యాజమాన్యాలు స్ట్రైక్ చేస్తా అంటే
900 కోట్ల రూపాయలకు 600 కోట్ల రూపాయలు మీకు దసరా వరకు ఇస్తా అని చెప్పారు. కనీసం 200 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయాలి. దీపావళి కల్లా పూర్తిగా మేము కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలోని యాజమాన్యాలు, విద్యా సంస్థల యాజమాన్యాలు అందరూ కూడా ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు. ఫస్ట్ టైం ఇది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా విద్యా సంస్థలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిన చరిత్ర లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదటిసారి ఇవాళ విద్యా సంస్థలకు ఇవాళ నోటీసులు ఇవ్వడం వల్ల ఇవాళ విద్యార్థుల మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది. మీరు కాలేజీలకు రావద్దు, మేము బంద్ చేస్తున్నామంటే విద్యార్థులు మానసికంగా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. వీళ్ళ వల్ల చాలామంది విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. లక్షల మంది ఇవాళ ప్రైవేట్ రంగంలో ఇవాళ ఉపాధి, వాటి వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ ఉపాధి పొందుతూ ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నెల నెల ప్రైవేట్ విద్యా సంస్థలకు జీతాలు చెల్లించకపోవడం వల్ల దాదాపు 3 లక్షల కుటుంబాలు ఇవాళ ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉన్నాయి. వాళ్ళ జీవితాలు సంతోషం లేకుండా పోతున్నది. ఫైనాన్సులు తెచ్చేకాడికి విద్యా సంస్థలు ఫైనాన్స్ తీసుకొచ్చి ఇవాళ కట్టిరు. ఇక మేము నడపలేమనే స్థాయికి ఇవాళ విద్యా సంస్థలు వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బేసజాల పోకుండా వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి, లేకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఈ రాష్ట్రంలోని విద్యార్థులందరినీ సమీకరించి కలెక్టర్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిలుపునిస్తూ ఉన్నది. ఒకవేళ కలెక్టరేట్ల ముట్టడి వరకైనా ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా మా కార్యాచరణ కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే విద్యా సంస్థల యాజమాన్యాలకు విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు ఇవాళ బీఆర్ఎస్వి విద్యార్థులకు కానీ యాజమాన్యాలకు అండగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.